హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఇవాళ డే వచ్చేసి సాటర్డే అనమాట. టైం వచ్చేసి 11:45 అవుతుంది. ఇవాళ కొంచెం లేటుగా లేసా, 11కి. నైట్ లేట్ అయింది కొంచెం. సో బ్రష్ చేసి జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నా. ఇప్పుడు జిమ్కి వెళ్తున్నా. ఇది వచ్చేసి నా జిమ్ డఫుల్ బ్యాగ్ అనమాట. ఇందులో నేను క్యారీ చేసేవి చాలా తక్కువ థింగ్సే, బట్ బ్యాగ్ తీసుకెళ్తుంటా. ఇదొకటి షేకర్, ప్రోటీన్ షేక్ కలుపుకొని తాగడానికి. ఇది వచ్చేసి ప్రోటీన్ పౌడర్. పెద్ద డబ్బా ఆర్ పెద్ద ప్యాకెట్ నేను తీసుకెళ్ళాను, ఎందుకంటే అది ఎక్కువ బరువు అవుతుంది కదా, స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుందని తీసుకెళ్ళాను నేను. అండ్ మిగతా స్పేస్ ఇంకేదైనా లైక్ డ్రెస్ చేంజ్ చేసుకుంటే వేసుకోవడానికి. యాక్చువల్లీ ఇవాళ నేను జిమ్ చేశాక కొలీగ్స్తో బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తున్నా అనమాట. సో అందుకే నేను ఎక్స్ట్రా డ్రెస్ ఏం ప్యాక్ చేసుకోలేదు. జస్ట్ జిమ్ చేసేసి మళ్ళీ అక్కడ నుంచే డైరెక్ట్గా బ్యాడ్మింటన్కి వెళ్ళిపోతా. ఇవి వచ్చేసి బ్యాడ్మింటన్ కోసం నాన్ మార్కింగ్ షూస్ అనమాట. ఇవి కొంచెం డిఫరెంట్ షూస్, నార్మల్ స్పోర్ట్స్ షూస్ కాదు. ఫస్ట్లో ఏమనుకునేవాడిని అంటే జస్ట్ స్పోర్ట్స్ షూ ఒకటి సరిపోతుంది కదా అన్ని స్పోర్ట్స్కి అనుకునేవాడిని, కానీ కాదు. బ్యాడ్మింటన్కి స్పెసిఫిక్గా నాన్ మార్కింగ్ షూస్ అని దొరుకుతాయి, అవే వేసుకొని వెళ్ళాలి. లేకపోతే కోర్ట్లో మనకి బ్యాలెన్స్ ఉండదు, కింద పడిపోతాము. సింథటిక్ కోర్ట్ ఏదో ఉంటుంది, నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు. సో దాన్ని పాడు చేయకూడదు అంటే స్పోర్ట్స్ షూ వేసుకోకూడదు, ఇవే షూస్ వేసుకోవాలి. ఇది వచ్చేసి నా బ్యాడ్మింటన్ బ్యాట్. మోడల్ ఏంటంటే యోనెక్స్ ఆస్ట్రాక్స్ లైట్ అనమాట. బిగినర్ టు ఇంటర్మీడియట్ ప్లేయర్స్కి బాగుంటుందని చాలామంది చెప్పారు, అందుకే ఇది తీసుకున్నాను. సో లెట్స్ గో టు ద జిమ్ అండ్ స్టార్ట్ అవర్ వర్కౌట్. అక్కడ మిమ్మల్ని కలుస్తా. బాయ్. ఇది వచ్చేసి మా జిమ్ షూ ర్యాక్ ఏరియా అనమాట. ఇక్కడ చాలామంది షూస్ పెట్టుకుంటూ ఉంటారు అంటే లైక్ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతారు అనమాట. మళ్ళీ జిమ్కి వచ్చినప్పుడు ఇవి వేసుకొని జిమ్ చేసి మళ్ళీ ఇక్కడే చేసి ఈ షూస్ వదిలేసి వాళ్ళు ఏది వేసుకొని వచ్చారో అది వేసుకొని వెళ్ళిపోతారు. నేను వచ్చేసి ఇవాళ టైం క్రంచ్లో ఉన్నాను అనమాట. 45 మినిట్స్లో వర్కౌట్ కంప్లీట్ చేయాలి. యాక్చువల్లీ నాది ఇవాళ లెగ్ డే అండ్ రేపు షోల్డర్ డే. నేనేం చేశానంటే లెగ్ డేని రేపు షిఫ్ట్ చేసుకున్నా. ఇవాళ బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతున్నాం కదా, 2 hours, అది మంచి కార్డియో అయిపోతుంది. షోల్డర్ అయితే కొంచెం క్విక్గా కంప్లీట్ చేసుకుంటా. 4 వేరియేషన్స్ చేస్తాను నేను, అంతే. లైక్ లాస్ట్ సాటర్డే కూడా షోల్డరే చేశా కదా, అందుకే ఈసారి ఏం క్లిప్స్ యాడ్ చేయట్లేదు, జస్ట్ ఊరికే చెప్తున్నా అంతే. ఇప్పుడే జిమ్ అయిపోయింది, సో లంచ్ చేయడానికి పరిగెడుతున్నాను అనమాట. టైం లేదు, ఎందుకంటే 1 అయింది. లైట్గా లంచ్ చేసి 2 o'clockకి బ్యాడ్మింటన్ ప్లేస్కి రీచ్ అవ్వాలి. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఇవాళ లంచ్ వచ్చేసి ఇదే, జస్ట్ బేసిక్ లంచ్ అంతే. దాల్, చనా కర్రీ, రైస్, పెరుగు అండ్ సమ్ సాలడ్. ఇప్పుడే లంచ్ అయిపోయింది, బేస్మెంట్లో ఉన్నా. సో స్టార్టింగ్ టు బ్యాడ్మింటన్ అనమాట. 2 o'clockకి రీచ్ అవుతా. ఒక్కటే ఒక సింగిల్స్ గేమ్ ఆడా అంతే. చెమట చూడండి ఘోరంగా వచ్చింది. పికల్ బాల్ లాగా కాదు ఇది, బ్యాడ్మింటన్ చాలా టైరింగ్ స్పోర్ట్ అనమాట. సో నేను కూర్చున్నా, వేరే 2 కొలీగ్స్ ఆడుతున్నారు, చూపిస్తూ ఉండండి. వాళ్ళిద్దరు ఆడుతున్నారు, నేను కూర్చున్నా.
టైం వచ్చేసి 5 అయ్యింది. ఇప్పుడే హాస్టల్కి వచ్చేసి, ఐ మీన్ పీజీకి వచ్చేసి ఫ్రెష్ అయ్యి కూర్చున్నా. సో చూడాలి నెక్స్ట్ ఏం చేయాలో. ఇప్పటికైతే రిలాక్స్ సాయిగా ఉంది. జిమ్ సెషన్ ప్లస్ బ్యాడ్మింటన్ సెషన్తో కొంచెం హెవీ యాక్టివిటీ డే అయిపోయింది ఇవాళ. సో కొంచెం హాయిగా ఉంది ఇప్పుడైతే స్నానం చేశాక. హలో గైస్ అగైన్. ఇప్పుడు వచ్చేసి బయటికి వెళ్తున్నాను. ఎక్కడికంటే వెళ్ళాక చూపిస్తాను మీకు. నేను శివోహం శివ టెంపుల్కి వెళ్ళొచ్చా అనమాట. చాలా బాగుంది టెంపుల్ యాక్చువల్లీ. ఇప్పుడు వచ్చేసి టైం 9 అవుతుంది. డిన్నర్ ఆర్డర్ చేసుకున్నాను. ఆల్ థింగ్స్ హెల్తీ అనే రెస్టారెంట్ నుంచి 2 శాండ్విచెస్ ఆర్డర్ చేసుకున్నా. హై చీజ్ శాండ్విచ్ అండ్ దెన్ పన్నీర్ శాండ్విచ్. ఆర్డర్ ప్రాసెస్ అవుతుంది, వస్తుంది కొంతసేపట్లో. హలో గైస్ అగైన్. ఇవాళ వచ్చేసి సండే అనమాట. టైం వచ్చేసి 10 అయ్యింది. ఇప్పుడే లేచి బ్రష్ చేసి రెడీ అయ్యా. బయటికి వెళ్ళి ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేయాలి. చూపిస్తా ఇవాళ ఏం జరుగుతున్నాయో ఈవెంట్స్. ఇప్పుడే జిమ్కి వచ్చా అనమాట. ఇవాళ పొద్దున్న లేచినప్పటి నుంచి అస్సలు జిమ్కి రావాలి, జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయాలి అన్న ఇదే లేదనమాట ఫీలింగ్. కానీ ఇలాంటి డేస్లోనే మనము పుష్ చేసి జిమ్కి రావాలి. అప్పుడే మన కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. ఇవాళ నేను రిలాక్స్ అయ్యి ఉంటే మళ్ళీ రేపు కూడా అరే రిలాక్స్ అవుదాంలే అన్న ఫీలింగ్ వచ్చేది. బట్ లెట్స్ డూ ఇట్. సో అది మ్యాటర్. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఇయర్ నా వన్ ఆఫ్ ది గోల్ వచ్చేసి ఫిట్గా ఉండాలి బాగా, అంతే. సో లెట్స్ మెయింటైన్ కన్సిస్టెన్సీ ఫర్ దట్.
ఇదే మా జిమ్ వాష్రూమ్ అనమాట. ఇక్కడ లాకర్స్ ఉంటాయి. ఇది జస్ట్ జనరల్. హెయిర్ డ్రైయర్ ఉంటుంది. అండ్ ఇవి షవర్ రూమ్స్. ఒక 3 షవర్ రూమ్స్ ఉంటాయి. మాకు టవల్స్ కూడా ఉంటాయి ఫ్రీగానే. యూజ్ చేసి ఇక్కడ యూస్ టవల్స్ ఇక్కడ పడేయాలి. షవర్ రూమ్ ఇలా ఉంటుంది. అదేమో షవర్ జెల్ అండ్ షాంపూ అనమాట. అండ్ ఫేస్ వాషెస్ ఉంటాయి. షవర్. ఇప్పుడే స్నానం చేసి బయటికి వచ్చా అనమాట షవర్ రూమ్లో. ఇందాక చూపించా కదా సేమ్ షవర్ రూమ్లో. రెడీ అయ్యి బయటికి వెళ్ళాలి. యాక్చువల్లీ అన్నయ్య బెంగళూరు వచ్చాడు, కజిన్ అన్నయ్య. సో తనతో లంచ్కి వెళ్తున్నా బయటికి. రెడీ అయిపోయినా. ఇదే నా అవుట్ఫిట్. యాక్చువల్లీ ఫ్రైడే టీమ్ డిన్నర్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ షర్ట్ వేసుకున్నా. మన మిడిల్ క్లాస్ మెంటాలిటీకి ఒక్కసారి ఒక పూట షర్ట్ వేసుకుంటే నడవదు కదా. 2 సార్లు వేసుకోవాలి. 2 సార్లు వేసాక ఉతుకుతాం. సో అందుకే ఇంకోసారి బయటకు వెళ్తున్నా కదా అని వేసుకున్నా. బైక్ వచ్చేసింది, కిందికి వెళ్తున్నా.